అన్నట్టుగా ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గము కన్నా గొప్పదిగా తలచి మనిషిగా జన్మ నొందినందుకు ఏదో ఒక సత్కార్యం చేయాలనే సంకల్పంతో దర్శి పట్టణ ఘన చరిత్రను జననీ జన్మభూమిశ్చ మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పనిచేశారు వైజాగ్ జిల్లాకి. అప్పటి నుంచి సినిమాలు పిచ్చారు. సినిమాలు పిచ్చి అన్నం నటన మీద అభిమానం. ఈవేళ సరే అన్నాను, ఎందుకు సార్ ఉద్యోగం, మంచి ఉద్యోగం, బ్రహ్మాండ ఉద్యోగం, జిల్లా ఆఫీసర్ ఉద్యోగం ఎందుకు సార్ అంటే ఆ తప్పన నటన మీద తప్పంతో సినీ ఫీల్డ్కి వెళ్ళారు. సినీ ఫీల్డ్లో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. చాలా ప్రెజర్ ఉంటుంది, చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది సినిమా ఫీల్డ్లో, నాకు తెలుసు కదా. అయినా సరే అప్పట్లో ఏం రావా మీకు, మర్చిపోయారా, అల్లిగారా? అయితే నెక్స్ట్ పార్ట్ చూసాక మాట్లాడదాం. నెక్స్ట్ మీకోసం రెడీగా ఉన్నారు వన్ మోర్ సూపర్ సాంగ్ ప్రయత్నించడానికి. ఏమీ అడగవసరం లేదు, ఏమైనా సాంగ్ కావాలంటే రోజా అని పిలవచ్చు కదా. నా పేరు రోజా వర్మ. ఏదైనా పాట కావాలనుకుంటే జస్ట్ కాల్ మీ రోజా. ఒకవేళ రోజా అక్క బిజీగా ఉంటే నన్ను పిలవచ్చు అమ్ము అని పిలిస్తే డెఫినెట్లీ మీకు వచ్చే సాంగ్స్ అని మన ఇంటికి ప్లే అవుతాయి. నేటి పాట అడగద్దు. నెక్స్ట్ ఇంకొక సూపర్ సాంగ్ రెడీగా ఉన్నారు. సూపర్ మెగా స్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్ర సాంగ్ రెడీగా ఉన్నారు. బాలు రైడర్స్ మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ కోసం పాట ఏంటో చెప్పు. ఆ పాట థ్యాంక్ యూ సో మచ్ డాన్సర్స్, థ్యాంక్ యూ. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టొచ్చు కదా. ఎందుకు పడుతున్నారా, భయపడుతున్నారా? ఓకే, ఇప్పుడు మాత్రం మీ అందరితో చప్పట్లు కొట్టించుకునే పర్ఫార్మెన్స్ తో మీ అందరి కోసం ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. మణిపూర్ స్పెషలైజ్డ్ తో బాయ్స్. yes ప్లీజ్ వెల్కమ్ బాయ్స్. పైకి రండి, అమ్మో ఇక్కడ రండి అనుకుంటా. వెల్కమ్ బాయ్స్ ఆన్ ది స్టేజ్. ఓకే, ఇప్పుడు వరకు అదే వీళ్ళు మాత్రం స్పెషల్ గా మన కోసం రావడం జరిగింది కాబట్టి సో ఇది తల్లేస్తారు మన పక్కన కూడా అది మణిపూర్ నుంచి మన కోసం ఇంత దూరం వచ్చి ఇంత మంచి పాట కొట్టరు మీరు అందరూ ఉన్నవి అందంగా. నేను ఒక మాట చెప్తాను, అందరూ బాగా గుర్తు పెట్టుకోండి. మీకు ఏదైనా పాట నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే ఇంకా కొంచెం గట్టిగా కొట్టండి. అక్క మొహాలు వేసుకునే అక్క నువ్వు చూసావా?
ఇది సాంబార్ పీసక అని కాదు, ఇది ఫ్యాంటా లెగ్గినా? నా లెగ్గిన్ మిస్ అయిపోయింది, అందుకే లెగ్గిన్ వేసుకుంటా. నెక్స్ట్ మీకోసం రెడీగా ఉన్నారు. మరి ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మీ అందరి కోసం ఖచ్చితంగా ఒక పాట అయితే ప్రతి ఒక్కరికి సంక్రాంతి అక్కడ అసలు ఆ హీరోయిన్ ఉండాల్సింది అక్కడ. ఆ పాట నెక్స్ట్ కొన్ని రోజులు మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి ఆ సాంగ్ తో కూడా. ఇప్పుడైతే మరి మీకోసం వచ్చేసారు సంక్రాంతి వచ్చింది 9 ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. వాట్ ఏ ట్రెడిషనల్ లుక్స్, నైస్ నైస్, అందరూ బాగున్నారు. అసలు సాంప్రదాయాలు సంస్కృతులు అంటేనే సంక్రాంతి కాబట్టి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ పాట పెట్టేమనక్క దొరికేస్తాం. సాంగ్ ప్లే. వీళ్ళకి కర్రలు కటార్లు ఎట్టుకొచ్చేది కొట్టడానికి. సాంగ్ ప్లే. తిరుమల ప్లే. సంక్రాంతి వచ్చిందే నిజంగా పండగ ఇప్పుడు స్టార్ట్ అయింది అనిపించింది అనమాట. అంత వండర్ఫుల్, తగ్గనే కూడా తగ్గ నీ గ్రేస్ఫుల్ నిజంగా నాకు తెలిసి ఎవరికి. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు అండ్ రమేష్ మాస్టర్ గారు ఈ కాస్ట్యూమ్ తో. తర్వాత పల్సర్ బైక్ తో వచ్చి వాళ్ళ మాస్టర్ గారు ఒకసారి అందరికి ఝాన్సీ గారు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి అప్పుడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సెస్ తెచ్చుకొని చేసాం. తప్పులుంటే చప్పట్లు కొట్టొద్దు, బాగుంటే చప్పట్లు కొట్టండి. అందరికీ తెలుగు వారందరికీ ఏడాదిలో వచ్చే పండగ, బావ మరదళ్ళు సరదాగా గిల్లి కచ్చలు ఆడుకునే పండగ, అల్లుళ్ళు అత్తారింటికి వెళ్ళే పండగ సంక్రాంతి. మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నా తరపు నుంచి కూడా హ్యాపీ సంక్రాంతి. మీరు ఇలాంటి పండుగలు ఎన్నెన్నో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని, ఆ అయ్యప్ప స్వామి దీవెనలు మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఆదివారం 21వ తారీఖున మేము మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీలో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి వెళ్ళాం. అప్పుడు కూడా ఒక పాట చేసాం. ఆ పాటను కూడా పల్సర్ బైక్ సాంగ్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళారో అంతే ముందుకి తీసుకుని సాంగ్ ఏంటో చెప్పొచ్చు కదా. కుర్చీని మడత పెడితే మామూలుగా ఉండదు. లాస్ట్ లో ఒక జిమ్మెక్ ఉంది, ఆ పాటలో లాస్ట్ లో ఒక జిమ్మెక్ ఉంది. ఆ కుర్చీని మడత పెడితే అనే డైలాగ్ ని రమేష్ మాస్టర్ గారు వెరైటీగా చెప్పారు. అది విని కొంచెం రెస్పాండ్ అవ్వండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ డబ్బులు సంపాదించిన డబ్బులు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే బాలు రైడర్స్ ఈవెంట్స్ బాలు గారికి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా బాలు రైడర్స్ బాలు అధినేత గారికి, అదే బాలు రైడర్స్ ఈవెంట్స్ అధినేత బాలు గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కూడా ఒక్కసారి రెండు చేతులు పైకి చెప్పలు కొట్టారని కోరుకుంటున్నాం. అండ్ ఓన్లీ మీరు ఆల్రెడీ ఒకసారి ఏవి చేంజ్ చేశారా? ఇది బాగా నచ్చినట్టుంది ఏవి మీకు? అదే ఏంట్రా ఏవి చూడండి. పండు మాస్టర్ బాగా స్పెషల్ మెమొరబుల్ కానీ సరిపడంత. మాస్టర్ ఇక్కడ 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 మాస్టర్ అది ఏంట్రా ఏవి మొత్తం వేసేస్తారా? ఏవి అంటే చిన్నది పాట మొత్తం చూపించేస్తున్నారు వాళ్ళకి పాపం. బికాస్ రెడీగా పండు మాస్టర్. కానీ అందరూ ముగ్గురు ఎవరు చూస్ చేసుకున్నారో తెలియలేదే. మాస్టర్ తిరుమల ఎవరు చూస్ చేసుకున్నారు ఇంతకీ? అందరికీ చెప్తారా?
టాప్ సీక్రెట్ రిలీజ్ చేస్తారు ఈరోజు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఇలాంటిదని అర్థం ఏంటి? అయిపోయింది మాస్టర్. హలో బాబు, హలో మొదలెట్టేసాడు మాస్టర్. అయిపోయింది, పాట అయిపోయింది, ఇంకా ఊపుదామన్న మ్యూజిక్ లేదు. రెడీ లైక్ చూస్తున్నారు అందరూ కూడా. ఒక్కసారి మన D10 పాట మాస్టర్ కోసం ఒక్కసారి గట్టిగా వేసుకోండి. యాక్చువల్లీ నాకు ఈరోజు పండు మాస్టర్ తర్వాత ఈ విజిల్స్ లో ఎక్కువగా అమ్మాయిలు ఎక్కువ వినిపించాయి. అవునా? ఎస్, ఎందుకంటే పండు మాస్టర్కి గర్ల్స్ వాల్యూమ్ చాలా ఎక్కువ. చాలా మంది గర్ల్స్ ఫాలోయింగ్స్. ఇది చెప్పకూడదు. ఒక్క నిమిషం, ముందుగా ఐఎమ్ పద్మాంతి శుభాకాంక్షలు. ఉన్నారా? సారీ ఏమనుకోద్దు, ఈ ఆంటీ నుంచి చూడండి. మీరేదో మాట్లాడుతున్నారు, మాట్లాడారు, మమ్మల్ని ఎందుకు మధ్యలో లాగుతున్నారు? ఆంటీలో కదా? ఆంటీ అన్నారు గట్టిగా వేసుకోండి ఒకసారి. చూసావా, అక్కడ కట్టప్ప అనే వ్యక్తి కూడా నీ కోసం చేతి ఆంటీ అంటున్నాడు. మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పిన మాస్టర్, మీరు నవ్వకూడదండి గురువు గారు, అలా అసలు నవ్వకూడదు. ఆయన కూడా నువ్వు ఆంటీ అన్నావు. అయ్యో తప్పు చేస్తా. ఆంటీ అన్నప్పుడు మీరు ఎందుకు విజిల్ చేస్తారు తెలుసా? అమ్మాయిల కన్నా ఈ రోజు ఆంటీలకే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆంటీలకి టన్నెల్ ఉంటది. ఎక్కడెక్కడే ఉందా? నువ్వు ఆంటీకి టన్నెల్ ఇక్కడే ఉంటది అన్నమాట, ఇంకెక్కడే ఉండదా? ఉంటది. యూత్ లేరు వీళ్ళంతా అంకుల్స్ బాబాయ్స్ తాతలు. సరే వాళ్ళు అంకుల్స్ యూత్ ఇప్పుడే చెప్పేసి చూడు. యూత్ అయితే గట్టిగా వేసుకోండి. ఇక్కడ నన్ను ఎవరో కొట్టరా అంటే పక్షపాతులు. మీరు చెప్పేంత వరకు వాళ్ళకి కూడా ఐడియా లేదు వాళ్ళు యూత్ అని. అందుకే గట్టిగా కాదు అమ్మ, ఒకసారి ఆడజాతి ఆనుమూత్యాలు గట్టిగా ఓయించుకున్నామా? అదిరా అట్లుంటది మాతో. గిన్నెలు కడగండి వెళ్ళి ఇంటికి ఫస్ట్. అదే కొంచెం గట్టిగా వేసుకున్నారు రెండోసారి. ఒకసారి మా మహిళలు. రాజేష్ గారికి అండ్ విజయ్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా సెలబ్రిటీస్ అందరికి తీసుకొచ్చి మీ ముందు పర్ఫామ్ చేసేలా చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఆంటీలు కాదు. థ్యాంక్ యూ. ఆంటీలు సపోర్ట్ చేస్తూనే మీరు ఉన్నారు. కానీ ఈ రోజు ఇంతమంది వచ్చింది కేవలం ఈ ఆంటీలు చూడడానికి అనుకుంటున్నాను. చాలా ఏదో వచ్చింది మధ్యలో, ఏదేదో వచ్చింది. కుర్చీని మడతపెట్టి ఆ కుర్చీని మడతపెట్టి మింగితే ఎవడు నెక్స్ట్ మాట మీకోసం వచ్చే ఇంత హడావిడి జరిగేటప్పుడు ఇప్పుడు స్పెషల్ సెగ్మెంట్ వాచ్ అండ్ ఎంజాయ్. సిద్ధంగా ఉన్నారు చూపించడానికి. చిన్న ఒక్కసారి చిన్న గట్టిగా వేసుకోండి మామా. చాలా చిన్న వయసులోనే
రాగానే ఎక్కువ పేరు సంపాదించుకొని మీ అందరి ఆదర అభిమానాలు పొందిన చిన్న ఒకసారి హాయ్ చెప్పు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. థ్యాంక్ యూ. ఎంత క్యూట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ. మరి ఈ రోజు ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం ఇంత భారీగా ఏర్పాటు చేసినట్టు గౌరవనీయులు పెద్దలు మరి మన నర్సీపట్నం రమేష్ మాస్టర్ గారు అండ్ ఝాన్సీ గారు థ్యాంక్ యూ. along with the team girls and boys అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంత మంచి పాట ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొడితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి వాయిస్ కొడమా. Exclusive mix by KSR Riding. అలా ఊపెత్త పోల్మని చూసేస్తారు అక్కడ. అందుకే మీ అందరి కోసం మరొకసారి రెడీ ఉన్నారు, చూసి ఎంజాయ్ చేయండి. జై బాలయ్య మ్యూజిక్ అంటూ మాస్టర్ గారు విత్ ఆ గురుగారికి ఇప్పుడే వచ్చింది కానీ వెలగట్లేదు. అంటే గుర్రం ఎక్కితే భూమి ఆకాశం కలిసిపోతుంది, అందుకే కదా అంటున్నాం. ఓకే మీ అందరికి తెలుగు నేర్పించాలనుకుంటున్నారు. మీరేంటి ఎవరి పడ్డారు చూపించేస్తున్నారు? ఫ్రీ కదా. డాన్స్ జబర్దస్త్ చూసి చాలా మంది పాడైపోయారు. డబుల్ మీనింగ్ అనుకోకండి. డాన్స్ ని చెయ్యండి అనాలి. వేయడమేంట్రా బాబు, వేయండి. మేము ఏదైనా వేస్తూనే ఉంటాం అంతే. డాన్స్ అయినా ఏదైనా కూడా అంతే. డాన్స్ మాత్రం వేయండి, ఎందుకంటే కుర్రోళ్ళు మీరు చెయ్యండి వంట చేసేద్దామే. అయితే హలో, సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఆడపడుచులు ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు. మీ మగాళ్ళకి చెప్పండి, ఆడవాళ్ళు ఉన్నారు, రెస్పెక్ట్ ఇవ్వమని. ఇందాక నుంచి అంటున్నారు. ఏమైనా అది న్యాయమేనా? ఏమన్నారు? డీజే అది కాదు, వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నావు? చెప్పండి. ఆ బాలు రైడర్స్ అని ఉంది కదా ఈవెంట్, నెక్స్ట్ సంక్రాంతి కదా ఊర్లో ప్రోగ్రామ్ కావాలంటే ఏం చేయాలా? ఫోన్ చేయాలి. అందుకే ఫోన్ నంబర్ అడుగుతున్నారు. ఓకే, మీ మగవాళ్ళు చెప్పినట్టు నేను వింటాను. ఓకే,
ఓకే కదా? ఫోన్ నెంబర్ ని ఎలా అడుగుతారు, ఎలా అడగదు, ముందు అది నేర్చుకోండి. మేము నువ్వు ఎక్కడ ఉన్నావు, పైన ఉన్న వాడు ఎక్కడ ఉన్నాడు, కింద ఉన్నాడు ఎలాగే అడుగుతాడు. మరి కొంచెం దూరంగా లోపంటారా బాబు. ఏమైందండి? అది స్టేజ్ నిలగలగానే ఎత్తాడు. దూరంగా ఉండండి, దూరంగా. చెయ్యి పైకి ఎత్తండి, చెయ్యి పైకి ఎత్తండి. ఇందాకలే బెటర్ పండు భయ్య. మళ్ళీ ఏమైంది? ఇందాకలైతే స్టేజ్ని గుద్దాడు, ఇప్పుడు చిన్న పిల్లలు బుర్రను గుద్దేస్తున్నాడు. ఆ జోబులో సెల తగులుతుంది బుర్ర. దూరంగా ఉంటా, నీకు తగిలిపోయింది. ఇగో మీ అందరికి చెప్తున్నాను, పండు మాస్టర్ గారికి గాని, అవును రమేష్ మాస్టర్ గారికి గాని అవును సపోర్ట్ చేశారు అనుకోండి, మీకుంటాదమ్మా. అందరికీ ఉంది. అవునవును ఉంది, అందరికీ ఉంది. ఇగో ఇతని దగ్గర కూడా ఉంది. ఉంది కదా? ఉంది. ఝాన్సీ తెలుసు కదా, వీళ్ళందరి దగ్గర ఉంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేస్తున్నారు, సెల్ ఉందని చెప్తున్నావు. తర్వాత నువ్వే సమాధానం. దయచేసి మీకు పుణ్యం ఉంటది, దండ పెడుతున్నాను. దయచేసి గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ లో పోల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటారు అందరూ. లైట్ లాఫే. మా పాట లేకపోతే మీలో మీరు కొట్టేసుకొని మీలో మీరు వేసేసుకుంటారా? మన మగాళ్ళందరూ ఒకసారి ఓనండ్రా. ఓ పంచే చెప్పండి. నీ వెనకతలు ఇంకొక ఇద్దరు తెచ్చుకో. ఎందుకు? ఓ డబ్బా ఉట్టుకున్న డబ్బులు అందులో వేస్తాం. కాదు, వాళ్ళకంటే బాగా అందేస్తాయి. పాప మీ కుర్రోడు కూడా ఎగురుతున్నాడు ఏంటి జాంకాయ కోసం. ఇలాగ అంటున్నాడు. ఎందుకు అక్కడ నేను ఉన్నాను కదా, ఆ ఊపిరి అందరూ పైకి నిలగంటున్నాడు. వెనక తగ్గుతుంది, వెనక చూస్తే నాకు తగ్గుతుందని. అవును, వాడే కొద్ది ముందుగా. ఇంతమంది కుర్రోళ్ళు ఆడవాళ్ళు డాన్స్ చేస్తున్నా చూస్తున్నారు, అది ఆడవాళ్ళు గొప్పతనం. ఆడవాళ్ళు ఓకే, నువ్వెవరు ఆంటీ పక్కెళ్ళు? కాదండి, మాట్లాడితే ఏంటక్క ఈ రోజు. హలో, థ్యాంక్ యూ. కేవలం మిమ్మల్ని అందరినీ నవ్వించాలని మాత్రమే ఈ కామెడీ. నచ్చితే ఒకసారి వేసుకోండి అమ్మా, విందాం. నా కోసం, మీకోసం కాదు, మా పండు మాస్టర్ కోసం. ఇలాగా మన మగవాళ్ళ కోసం రెండు చేతులు పైకి. ఇప్పుడు నేను గాని కిందకు వచ్చాను అనుకో, ఇల్లు మొత్తం అన్ని చిరిగిపోయి ఉన్నాయి కదా, కుట్టించి పంపిస్తారు. అయ్యే బట్టలు చూడు, ఎవరు ఇచ్చేస్తున్నా, నేను ఒప్పుకోను. ఏంటి అదే వేరే మాటకి అమ్మ, నువ్వు వెళ్తావా కిందకి? నేనండి ఆల్రెడీ చైన్ వేస్తారు, ఇంకెళ్ళగెళ్తావు. అమ్మో, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నవ్వుతూ ఉండండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. రేపు హ్యాపీ కనుమ. ఈవిడ వెళ్తారంట. థ్యాంక్ యూ. కావాలండి రోజా ఆజా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మరొకసారి ఎవరు ఎక్కడికి వెళ్ళా సరే అందరూ చూసేస్తారు, కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళరు. ఓకే, నెక్స్ట్ పాట మీకోసం రెడీగా ఉన్నారు. డి జోడీ టైటిల్ విన్నర్ మహేష్. జీవితం బతితే ఆశలు పోతే ప్రాణాలు ఎంతున్నా కానీ డాన్స్ అనేది ఎవ్వరి సొత్తు కాదు. నార్మల్ గా డీలో డాన్స్ చేయడమే చాలా కష్టం. అందులో సెలెక్ట్ అయ్యి డి జోడీ టైటిల్ విన్నర్ అవ్వాలంటే తన వెనకాల చాలా కష్టం ఉంది. అంత ఎత్తు నుంచి కింద పడిపోయి 38 గుట్లు పడినా సరే ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని పట్టుదలతో మన ముందుకి డి జోడీ టైటిల్ విన్నర్ గా నిలిచిన మహేష్ ఒకసారి సూపర్. మహేష్ మీకోసం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్
నర్సీపట్నంలో పుట్టి పెరిగి ప్రపంచ దేశాల్లో కూడా ఇదే పాట పర్ఫార్మెన్స్ చేయడానికి మన నర్సీపట్నం బిడ్డ శ్రీకళకు ఒకసారి వాయిస్ కొడమా. సూపర్ శ్రీకళని సపోర్ట్ చేసిన ఝాన్సీ గారికి, రమేష్ మాస్టర్ గారికి. కానీ వాళ్ళ సొంత ఊర్లో పుట్టిన వాళ్ళు అక్క. థ్యాంక్ యూ సో మచ్. సొంత ఊర్లో పుట్టిన థ్యాంక్ యూ. ఓకే గర్ల్స్ మళ్ళీ సాంగ్ అయితే ఎగిరిపోతే ఎంత బాగుండు.